గ్రామీణ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ నాయకులు విమర్శించారు. సిపిఐ రూరల్ సమితి ఆధ్వర్యంలో నందిపల్లె నుంచి పల్లె సమస్యలపై పాదయాత్రను జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీరశేఖర్ ప్రారంభించారు. నందిపల్లె నుంచి బాలాయపల్లె, సిద్ధుగారిపల్లె మీదుగా కొత్త చెరువు వరకు 6 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగింది. ఎండను సైతం లెక్క చేయకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు పాదయాత్రలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి, ఇళ్ల స్థలాలు లేని వారు అధిక సంఖ్యలో ఉన్నారని నాయకులు తెలిపారు. డ్రైనేజ్, పెన్షన్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్నా కొత్త చెరువు నుంచి నందపల్లె వరకు రహదారి అధ్వానంగా ఉందని, విద్యార్థులు సహా ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిపిఐ చేపట్టిన బద్లావ్ జరూరీ హై మార్పు కావాలని కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు పల్లె సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మరి అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డులలో మరి పాదయాత్రలు కొనసాగింపు జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈరోజు నందిపల్లె గ్రామంలో బద్దే రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్రలను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియంత్రితున్నటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేశాడు. మరి అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కులన్నిటి కూడా కాలరాస్తూ ఉన్నాడు. అంటే ప్రశ్నించేటువంటి గొంతుకలు కూడా ఈరోజు తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలో రాకముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ధరలు అదుపు చేస్తానని చెప్పన్నాడు. మరి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తానని చెప్పినాడు. లేకుంటే నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పన్నాడు. కానీ ఎక్కడే కూడా అమలు కానటువంటి పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈరోజు ఎవరు కనపడుతున్నారంటే అంబానీ, ఆదాని తప్పని ఎవరు కనపడటం లేదు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో పెద్ద ఎత్తున పేదరికం, దరిద్రము, ఆకలి అనేటువంటిది తాండవిస్తూ ఉంటే ఏం చేస్తా ఉన్నా చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఈరోజు సాగిలపడి పనిచేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానికి వంత పాడుతున్నటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీకి సాగిలపడి పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మొత్తం అంతా కూడా దేశంలో విద్యార్థుల యొక్క జీవితాలతో అనేక పేపర్లు లీక్ అవుతున్నప్పుడు కూడా పడుచుకున్నటువంటి పరిస్థితి. మరి అదే కాదు, ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మేము కూడా ఒకటే కమ్యూనిస్టు పార్టీగా ఈ దేశాన్ని రక్షించుకున్నటువంటి క్రమంలో ఈరోజు భారతదేశం చాలా దివాలా కోరుతనంలో ఉంది. భారతదేశాన్ని రక్షించుకున్నటువంటి దశలో, రాజ్యాంగ హక్కులను ఈరోజు కాపాడుకున్న దశలో మొత్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మరి ఈ 15 తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. వేలాది మందితో ఢిల్లీ నడిబొడ్డులోకి సెప్టెంబర్ 1వ తారీఖున పెద్ద ఎత్తున పార్టీలు కూడా రాబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజానికాన్ని కూడా పెద్ద ఎత్తున సమీకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఇప్పటికైనా స్వస్తి పలకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు నిరంతరం కూడా కొనసాగింపు చేస్తామని చెప్పి ఎత్తవేస్తా ఉన్నాను. వి వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి ఏ ఊరికి పోయినా కూడా సరైనటువంటి రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేవు. మరి ఆయన చెప్తా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నారు, నేను మొత్తం అన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తా ఉన్నాను, 20,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చని చెప్పి అంటా ఉన్నాడు. ఇదే మనకి ఎదురుగానే కనపడతా ఉంది. ఇదేనా రోడ్డు పరిస్థితి? ఇంత దారుణ దుస్థితి ఉంటే మరి ఏం చేస్తా ఉన్నట్టు? ఈరోజు కేవలము ఈ నరేంద్ర మోడీకి జపం చేయడానికి, ఆయన భజన చేయడానికి మాత్రమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి కానే కాదు.